3 రోజుల్లో మంచం ఎక్కబోయే ఈ ముసలోడికి జాంపండు లాంటి అమ్మాయి దొరుకుతుంది. అలాగని ఈ ముసలోడేమీ పెద్ద మంచోడు కాదు. ఈడు పెద్ద కంత్రి. వీణలు వాయిద్దామని తీగలు తెంపేసుకుంటాడు. అలాగే మీరు 18 ఇయర్స్ అబోవ్ అయితే మాత్రమే ఈ వీడియో చూడండి. ఈ వీడియో పెద్దవాళ్ళకి మాత్రమే. ఇక మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లో సెలెనా అనే అమ్మాయిని చూపిస్తారు. ఈమె ఎండోస్ అనే ముసలోని పెళ్లి చేసుకుని కాపురం చేయడానికి వెళ్తూ ఉంటుంది. వీడి దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. వీడు ఈమెని తన ఇంటికి తీసుకెళ్లి పని మనిషికి పరిచయం చేస్తాడు. పని మనిషి సెలెనాని ఇంటిలోకి తీసుకువెళ్లి ఇల్లంతా చూపిస్తుంది. సెలెనా ఆ ఇంట్లో ఉన్న చెస్ బోర్డుని చూసి, మా హస్బెండ్ చెస్ ఆడతాడా అంటే నీ పని మనిషి, అతను చెస్ లో ఛాంపియన్, ఇప్పటి వరకు అతని మీద ఎవరు గెలవలేకపోయారు అని చెప్తుంది. ఇక ఆ రోజు నైట్ సెలెనా ఫ్రెష్ అయ్యి ఎల్డోస్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే అతను ఎదురుగా కూర్చుని ఫ్రూట్స్ తింటూ ఉంటుంది. ఎల్డోస్ వీణలు మోగుతాయి. ఆమె దగ్గరికి వెళ్లి ఆమెతో ఇంటిమేట్ అవుదాం అనుకుంటే సెలెనా ఇప్పుడొద్దు నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నా గాని ఇతను ఆమె చెంప పైన కొట్టి బలవంతంగా ఆమెతో ఇంటిమేట్ అవుతాడు. నెక్స్ట్ డే సెలెనా ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. ఒకవైపు ఎల్డోస్ ఒక ల్యాండ్ విషయంలో బయట ఎవరితోనో గొడవ పడుతూ ఉంటాడు. ఎల్డోస్ కి కోపం వచ్చి తన దగ్గర ఉన్న గన్ తోని బుల్లెట్ ని గాల్లో ఫైర్ చేస్తాడు. సెలెనా సౌండ్ కి పరిగెట్టుకుంటూ బయటికి వెళ్లి ఏమైంది అని ఎల్డోస్ నడుతేని అక్కడ ఉన్న మిగతా వాళ్ళు ఈ ముసలోడికి ఇంత మంచి అమ్మాయా అని కామెంట్ చేస్తూ ఉంటాడు. ఈ ముసలోడికి చాలా కోపం వస్తుంది. సెలీనాపై అరిచి లోపలికి పొమ్మంటాడు. తర్వాత ఈ ముసలోడు ఆమె దగ్గరికి వెళ్లి నువ్వు అసలు బయటికి ఎందుకు వచ్చావని సెలెనాని గట్టిగా కొడతాడు. ఇక ఆ తర్వాత రోజు సెలెనా చాక్లెట్ ని తింటూ చెస్ ఆడుతూ ఉంటుంది. ఈమె దగ్గరికి ఎల్డోస్ వచ్చి నిన్న నీ మీద నడుచుకున్న దానికి సారీ, ఇంకెప్పుడు నిన్ను నేను కొట్టను అని అంటాడు. ఇక ఎల్డోస్ సెలెనాతో చెస్ ఆడతాడు. ఆ గేమ్ లోని సెలెనాయే నగ్గుతుంది. నేను నగ్గాను అని ఆనందపడుతూ ఉంటే నీ ఎల్డోస్ కి కోపం వచ్చి సెలెనా చెంపపై చాలా గట్టిగా కొడతాడు. సెలెనా ఎందుకు నువ్వు ఇలా కొట్టావు, గేమ్ లో ఓడటం గెలవడం సహజం అని అంటేని వీడు ఇంకా గట్టిగా కొడతాడు. సెలెనా ఆ బాధతో చాలా ఏడుస్తుంది. నెక్స్ట్ డే ఎల్డోస్ లాయర్ ఇంటికి వస్తాడు. సెలెనాని చూసి ఎల్డోస్ దగ్గరికి వెళ్లి నువ్వెప్పుడు పెళ్లి చేసుకున్నావరా అని అడుగుతాడు. ఎల్డోస్ ఆ విషయం నువ్వు పక్కన పెట్టిగాని నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు. లాయర్ నువ్వు పెట్టిన కేసులోని నువ్వే గెలిచావని చెప్తాడు. తర్వాత ఎల్డోస్ ఆ పేపర్లని బీరువాలో పెడుతూని తన భార్యతో చెప్తాడు, నేను పెట్టిన ల్యాండ్ కేసులోని నేనే గెలిచాను అని. ఈమె ఆ ల్యాండ్ ఎక్కడుంది, దాని వర్త్ ఎంత అని అడిగితేని ఆ విషయాలన్నీ నీకు తర్వాత చెప్తాను అని కేసు గెలిచిన ఆనందంలో తన భార్యతోని రొమాంటిక్ గా ఈ ముసలోడు ఇంటిమేట్ అవుతాడు. ఈసారి కూడా సెలెనాకి ఇంటిమేట్ అవడం అసలు ఇష్టం లేదు. అయినా గానీ ఇంకేం చేయలేకపోతుంది. నెక్స్ట్ డే ఎల్డోస్ సెలెనాని ఆ ల్యాండ్ దగ్గరికి తీసుకువెళ్లి చూపిస్తాడు. అక్కడ రొమాంటిక్ గాని ఎల్డోస్ సెలెనాని దగ్గరికి లాక్కుంటాడు. సెలెనా ఉండండి ఇక్కడ కూడా ఎందుకు అన్నట్టు లైట్ గా దూరం నెట్టుతుంది. అయితే వీడు స్లిప్ అయ్యి కిందకి పడిపోతాడు. ఒక రాయికి తన తల తగులుతుంది. వెంటనే సెలెనా హాస్పిటల్ కి తీసుకువెళ్తుంది. అయితే ఈ యాక్సిడెంట్ వలన ఎల్డోస్ బాడీ అంతా పని చేయటం మానేస్తుంది. కాళ్ళు చేతులు ఏమీ కదపలేకపోతాడు. ఉత్తి ఒక 2 ఫింగర్లు మాత్రమే కదపగలుగుతాడు. మాటలు కూడా సరిగ్గా రావు. మొత్తానికి అలాగ బతుకుంటాడు అంతే. మిగతా బాడీ పార్ట్స్ ఏమీ పనిచేయకుండా పోతాడు. అదే రోజు నైట్ సెలెనా నీట్ గా ఫ్రెష్ అయ్యి ఎల్డోస్ దగ్గరికి వెళ్లి అతన్ని రెచ్చగొడుతుంది. కానీ ఇప్పుడు ఎల్డోస్ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు. సెలెనా ఎల్డోస్ పేక పట్టుకుని నువ్వు ఇప్పుడు వరకు నన్ను ఎంతైతే ఇబ్బంది పెట్టావో దానికి శిక్ష నీకు దేవుడు వేశాడు, ఇంకా నీ జీవితం అంతా బెడ్ పైనే అని ఎల్డోస్ ముందు ఈమె చాలా సెక్సీగా ఒక డాన్స్ వేస్తుంది. నెక్స్ట్ డే సెలెనా పని మనిషి ఎల్డోస్ ని క్లీన్ చేయడానికి పైకి లేపడానికి ట్రై చేస్తుంటే అసలు లెగడు. సెలెనా ఇతను చూసుకుంటాం మన వల్ల కాదు అని డాక్టర్ కి ఫోన్ చేసి ఇతను చూసుకుంటాకి ఎవరినైనా పంపించమంటుంది. అందుకు ఎల్డోస్ ని చూసుకుంటాకి బాల్కస్ అనే మేల్ నర్సు వస్తాడు. బాల్కస్ వచ్చి రాగానే సెలెనాని చూసి అట్రాక్ట్ అవుతాడు. సెలెనా తన భర్త రిపోర్టు బాల్కస్ కి ఇస్తేని అతను ఆ రిపోర్ట్స్ చూసి నీ భర్తకి ఏమీ కాదు నేను చూసుకుంటాను అని అంటాడు. నెక్స్ట్ బాల్కస్ కూడా ముసలోడికి నీట్ గా షేవింగ్ చేసి డ్రెస్ ని చేంజ్ చేసి మంచం పైన పడుకోబెడతాడు. తర్వాత ఇల్లంతా తిరుగుతూని చెస్ బోర్డు దగ్గర ఒక గుర్రం బొమ్మని కదిపి ఇంటి బయటికి వస్తాడు. సెలెనా షాపింగ్ కంప్లీట్ చేసుకున్నప్పుడే ఇంటికి వస్తుంది. బాల్కస్ మీకు ఏమన్నా అవసరం ఉంటే కాల్ చేయండి నేను వెంటనే వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు నైట్ సెలెనా చెస్ బోర్డు దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న మూని చూసి ఈ మూ బాల్కసే వేసి ఉంటాడు అని అనుకుంటుంది. ఇక ఆ తర్వాత రోజు కూడా బాల్కజర్ ఆ ఇంటికి వచ్చిన తర్వాత చెస్ బోర్డ్ దగ్గర నుంచుని ఇంకొక మూవ్ వేద్దామని చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సెలెనా వచ్చి నీకు చెస్ గేమ్ వచ్చా అని అడుగుతుంది. ఇతను కూడా వచ్చు అనగానే వీళ్ళిద్దరూ చెస్ గేమ్ ని ఆడుతూ ఉంటారు. అప్పుడే బాల్కజర్ గేమ్ ఆడుతూ మీరు ఇంత అందంగా ఉన్నారు, ఎందుకు ఆ పెద్ద అతన్ని పెళ్లి చేసుకున్నారు అని అడుగుతాడు. సెలెనా ఆ క్వశ్చన్ కి ఎటువంటి సమాధానం ఇవ్వదు. గేమ్ లో కూడా గెలుస్తుంది. బాల్కజర్ లోపల ఎల్డోస్ ఎలా ఉన్నాడో చూడడానికి వెళ్తాడు. అక్కడ ఎల్డోస్ మంచం
పైనే టాయిలెట్ ని పోసేసి ఉంటాడు. అతను బాల్గజర్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. బాల్గజర్ ఎల్డోస్ కి సారీ చెప్పి ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అంటాడు. ఇక ఆ తర్వాత రోజే బాల్గజర్ ఎల్డోస్ కోసం ఒక బజర్ ని తెస్తాడు. మీకు ఏమన్నా అవసరం ఉంటే ఈ బజర్ ని ప్రెస్ చేయండి, నేను వెంటనే వస్తాను అని అంటాడు. దాంతో ఎల్డోస్ కూడా చాలా ఆనందపడతాడు. అప్పుడే సెలెనా అక్కడికి వచ్చి ఈ బజర్ కాన్సెప్ట్ చాలా బాగుంది, నువ్వు డిన్నర్ కి రా అని బాల్గజర్ ని పిలుస్తుంది. అయితే సెలెనా అలా ప్రవర్తిస్తాం ఎల్డోస్ కి అసలు నచ్చదు. వీరిద్దరూ ఏం చేస్తున్నారా అని పదే పదే బజర్ ని ప్రెస్ చేస్తూనే ఉంటాడు. దానితో బాల్గజర్ అక్కడికి వచ్చి బజర్ మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ప్రెస్ చేయాలి అని ఆ బజర్ ని తీసేసుకుని పక్కన పెట్టేసి సెలెనాతో కలిసి డిన్నర్ చేయడానికి వెళ్తాడు. అక్కడ బాల్గజర్ ఒక పక్కన తింటూ ఇంకో పక్కన పులిహోర కూడా కలుపుతూ ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయి బాల్గజర్ కి కాల్ చేసి మీరు మీ సర్టిఫికెట్ ని రెడీ చేసుకోండి, అప్పుడే ఫామ్ ప్రాసెస్ అవుతుంది అని చెప్పి ఫోన్ ని కట్ చేసేస్తుంది. సెలీనా ఆ అమ్మాయి ఎవరు అని అడిగితేని బాల్గజర్ నేను ఉద్యోగం కోసం ఫారెన్ వెళ్ళాలి అనుకుంటున్నాను, అందుకే మా ఫ్రెండ్ నాకు కాల్ చేసింది అని చెప్తాడు. అప్పుడు సెలీనా నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా అని అంటేని బాల్గజర్ కూడా లేడు అనగానే సెలీనా బాల్గజర్ దగ్గరికి వస్తూ ఉంటుంది. బాల్గజర్ కూడా సెలీనాని ముద్దు పెట్టుకుందామని అనుకుండే లోపే ఎల్డోస్ ఒకవైపు బజర్ ని పదే పదే ప్రెస్ చేస్తూ ఉంటారు. బాల్గజర్ ఏమైందా అని వెళ్ళి చూస్తేని అక్కడికి రూమ్ క్లీన్ చేస్తా కూర్చున్న పని మనిషి ఆ బజర్ ని ఎల్డోస్ కి ఇచ్చి ఉంటుంది. బాల్గజర్ కోపంగా ఉంటాడు, ఒక మంచి ఛాన్స్ మిస్ అయింది అని. కొద్దిగా కోపంగానే ఎల్డోస్ తోని మీకు అవసరం ఉన్నప్పుడు ఈ బజర్ ని ప్రెస్ చేయమన్నాను కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. సెలీనా బయటికి వచ్చి నువ్వు వెళ్ళిపోతున్నావా, అయితే రేపు పొద్దున మన ఇద్దరం చెస్ గేమ్ ని ఆడదాము అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే లోపల నుంచి ఎల్డోస్ బజర్ ని ప్రెస్ చేస్తూనే ఉంటాడు. బాల్గజర్ ఏమైందా అని లోపలికి వెళ్తేని ఎల్డోస్ బీపీ డౌన్ అయి ఉంటుంది. దానితో ఎల్డోస్ బాల్గజర్ కి సెలైన్ ని పెడతాడు. అందుకు ఆ నైట్ అక్కడే ఉండవలసి వస్తుంది. నైట్ అయిన తర్వాత సెలీనా చాలా అందంగా రెడీ అయ్యి బాల్గజర్ ముందుకు వస్తుంది. నాతో ఒక పెగ్ వేస్తావా అని అడుగుతుంది. బాల్గజర్ కూడా సెలీనాతో కలిసి మందు కొడుతూ ఉంటాడు. సెలీనా అంటుంది నేను ఒక ఒంటరి ఆడడాన్ని, తోడు కోసమే నేను ఎల్డోస్ ని పెళ్లి చేసుకున్నాను, నా జీవితం హ్యాపీగా ఉంటుంది అని అనుకున్నాను, కానీ ఎల్డోస్ పెట్టే టార్చర్ ముందు నేను తట్టుకోలేకపోయాను, నా జీవితం బాగుంది అనుకుంటే నేను ఇంకా నరకం పడ్డాను అని తన బాధని చెప్పుకుంటుంది. బాల్గజర్ నువ్వు ఏమీ బాధపడకు, నిన్ను మీ హస్బెండ్ ఎంతైతే ఇబ్బంది పెట్టాడో అంతకన్నా ఇబ్బంది ఇప్పుడు పడుతున్నాడు, నీకు నేను ఉన్నాను, నీకే కష్టం వచ్చినా నాతో చెప్పుకో అని బాల్గజర్ అంటూ ఉండగాని సెలీనా బాల్గజర్ కి దగ్గరవుతుంది. వీళ్ళిద్దరూ ఆ రోజు నైట్ ఇంటిమేట్ అవుతారు. ఇక ఆ రోజు మొదలెట్టి ప్రతిరోజు బాల్గజర్ ఎల్డోస్ కి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ప్రతిరోజు ఇంటిమేట్ అవుతూనే ఉంటారు. ఇది ఇలాగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక ఒక రోజు బాల్గజర్ దిగులుగా కూర్చుని ఉంటే సెలీనా అతని దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడుగుతుంది. బాల్గజర్ నా ఫ్రెండ్ నా కోసం గోల్డ్ ని కొన్నాడు, కానీ కస్టమ్స్ లో దొరికేశాడు, ఇప్పుడు అతన్ని విడిపిస్తానికి 5 లక్షలు కావాలి అంటేని సెలీనా తన హస్బెండ్ దగ్గరికి వెళ్లి బలవంతంగా ఏలిముద్రని ఎంచుకుని ఆ చెక్ ని బాల్గజర్ కి ఇస్తుంది. బాల్గజర్ ఆనందంతో సెలీనాని ముద్దు పెట్టుకుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఇలా కలవడం పని మనిషి చూస్తుంది, కానీ చూసినా గానీ పెద్దగా ఏమీ పట్టించుకోదు, లైట్ తీసుకుంటుంది. ఇక ఆ రోజు నైట్ వీళ్ళిద్దరు ఇంటిమేట్ అయిన తర్వాత సెలీనా బాల్గజర్ తో అంటుంది నా భర్తకి ఒక తమ్ముడు ఉన్నాడు, అతను ఏ సమయంలోనే ఇక్కడికి వచ్చి ఈ ఆస్తిని అంతా తీసేసుకుంటాడు, అప్పుడు నాకు ఒక్క రూపాయి కూడా దక్కదు అని చెప్తేని బాల్గజర్ అంటాడు ఏమీ పర్వాలేదు నిన్ను నేను చూసుకుంటాను అంటేని సెలీనా లేదు, నా భర్త బతుకున్నంత కాలం మనం హ్యాపీగా ఉండలేము, నా భర్తని మన ఇద్దరం కలిసి చంపేద్దాము, అప్పుడు అతని ఆస్తి అంతా నా పేరుకి వస్తుంది, మనం ఇదే ఇంట్లో అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అని అంటుంది. అది విన్న బాల్గజర్ షాక్ అవుతాడు. తర్వాత బాల్గజర్ ఎల్డోస్ దగ్గరికి వెళ్లి అతనికి మందుని వేస్తూ ఉంటాడు. అయితే ఎల్డోస్ బాల్గజర్ టీ షర్ట్ పైన తన వైఫ్ వెంట్రుకని చూస్తాడు. అతను కోపంతో ఆ లిక్విడ్ ని బాల్గజర్ పైన ఊస్తాడు. బాల్గజర్ కి చాలా కోపం వచ్చి పక్కన ఉన్న దిండుని తీసుకుని ఎల్డోస్ మొహాన్ని నొక్కి పట్టుకుంటాడు. కానీ నేను చేసే తప్పు అని రిలీజ్ అయ్యి నార్మల్ అయిపోతాడు. ఎల్డోస్ అయితే ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్ దాకా వెళ్లి వెనక్కి వచ్చి ఉంటాడు. బాల్గజర్ అయితే బయటకు వచ్చి కంగారు పడుతూ నేనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాను, ఒక అంతకుడు అయిపోయేలా ఉన్నానే నేను అని కంగారు పడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు లాయర్ ఇంటికి వస్తాడు. సెలీనా లాయర్ ని ఎల్డోస్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడ ఎల్డోస్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని లాయర్ కి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ సెలీనా టాపిక్ ని డైవర్ట్ చేసి అదే ఆ ల్యాండ్ విషయం ఏమైంది అని అడుగుతున్నారు అని లాయర్ తో అంటుంది. లాయర్ సెలీనాని పక్కకి తీసుకెళ్లి మీ హస్బెండ్ ఇచ్చిన డాక్యుమెంట్స్ లోని కొన్నిటిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ రోజు మీరు మా ఇంటికి రండి దాన్ని ఫిక్స్ చేద్దామని అంటాడు. సెలీనాకి లాయర్ ఎందుకు ఇంటికి పిలుస్తున్నాడో అన్న విషయం అర్థమవుతుంది. సరే వస్తాను అని అంటుంది. తర్వాత సెలీనా బాల్గజర్ తో అంటుంది మనం వీలైనంత తొందరగా
ఎలాగని మా హస్బెండ్ ని చంపేయాలి అని. బాల్కజర్ మాత్రం చంపాలి అనేదానికి యాక్సెప్ట్ చేయడు. ఒకళ్ళని చంపేసి సంతోషంగా ఎలాగుంటాము అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు సెలీనా ఇలాగంటుంది, మనం నా హస్బెండ్ ని చంపకపోతే అతని తమ్ముడు వచ్చి ఆస్తి అంతా పట్టుకుపోతాడు. దీనికన్నా మంచి ఆప్షన్ నీ దగ్గర ఏమన్నా ఉంటే చెప్పు అని అంటేని బాల్కజర్ నాకు ఆలోచించడానికి టైం కావాలి, అలాగే ఇంకొక 2 రోజులు నేను బిజీగా ఉంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొద్ది సమయం తర్వాత ఎల్డోస్ తమ్ముడు సెలీనాకి కాల్ చేసి, నువ్వు మా అన్నయ్య చనిపోయిన తర్వాత ఆస్తి అంతా దొబ్బేద్దామని ప్లాన్ చేస్తున్నట్టున్నావు. నీ ప్లాన్ ఏమీ పనిచేయదు, నీకు ఒక్క రూపాయి కూడా నేను దక్కనివ్వను, నువ్వు ఒక బజార్ దానివి అని తిడుతూ ఉంటాడు. సెలీనాకి కోపం వచ్చి కాల్ కట్ చేసి బాల్కజర్ కి కాల్ చేస్తూ ఉంటుంది. కానీ బాల్కజర్ మాత్రం ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా సెలీనా ఒక్కసారి కూడా కాల్ ని లిఫ్ట్ చేయడు. అలాగే 2 రోజులు గడిచిపోతాయి. సెలీనా ఒక వాయిస్ మెసేజ్ ని పెడుతుంది, నేను ఆపదిలో ఉన్నాను అని. బాల్కజర్ సెలీనా దగ్గరికి వెళ్తేని అప్పటికే సెలీనా ఒక బ్లేడ్ ని ఇచ్చుకుని సూసైడ్ చేసుకుందామని రెడీగా ఉంటుంది. అది చూసి బాల్కజర్ సెలీనాని దగ్గరికి తీసుకుంటాడు. నువ్వేమీ బాధపడకు, అంతా నేను చూసుకుంటాను అని అంటాడు. తర్వాత బాల్కజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సెలీనా కొద్ది సమయం తర్వాత బాల్కజర్ కి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రా, మా హస్బెండ్ కి ఏదో అవుతుంది అని అంటుంది. బాల్కజర్ ఇంటికి వచ్చి చూస్తాడు. అక్కడ ఎల్డోస్ చనిపోయి ఉంటాడు. సెలీనా బాల్కజర్ తో చెప్తుంది, మన ఇద్దరం హ్యాపీగా ఉండాలని నేనే ఎల్డోస్ ని చంపేశాను అని. అది విని బాల్కజర్ షాక్ అయిపోతాడు. సెలీనా అంటుంది, నేను ఇప్పుడు ఎలాగైతే ఏడుస్తూ కవర్ చేశానో నువ్వు కూడా నేను ఎంతో ట్రై చేశాను అయినా గానీ చనిపోయాడు అని బయట చెప్పు అని అంటుంది. ఇంకా తర్వాత రోజు ఎల్డోస్ శవాన్ని కప్పెట్టేస్తాడు. బాల్కజర్ మాత్రం భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు ఎల్డోస్ బ్రదర్ ఎల్డోస్ ఇంట్లో ఉండడానికి తన ఫ్యామిలీని తీసుకుని వస్తాడు. సెలీనా వాళ్ళని బయటే ఆపేసి, మీరు ఈ ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అని అంటుంది. ఎల్డోస్ బ్రదరు, ఈ ఇల్లు మా బ్రదర్ది, నేను ఇక్కడే ఉంటాను అంటేని, లేదు ఇల్లు నాది, మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది. దానితో ఎల్డోస్ బ్రదరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి బాల్కజర్ పై అలాగే సెలీనా పై కంప్లైంట్ ని ఇస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి మా అన్నయ్యని చంపేశారు అని. ఆ తర్వాత రోజే సెలీనా బాల్కజర్ కి కాల్ చేస్తుంది. జరిగిన సిచ్యువేషన్ అంతా చెప్తుంది. బాల్కజర్ చాలా కంగారు పడి, దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని ఫోన్ ని కట్ చేసేస్తాడు. నెక్స్ట్ సీన్ లో పోలీసులు బాల్కజర్ ని సెలీనాని విడివిడిగా ఇంట్రాగేషన్ చేస్తారు. అలాగే ఆ ఇంట్లో పనిచేసే పని మనిషిని కూడా పిలిచి వివరాలు కనుక్కుంటూ ఉంటారు. అయితే ఆ పని మనిషి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న అఫైర్ ని బయట పెట్టదు. అలాగే వీళ్ళిద్దరికి ఎల్డోస్ మరణానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్తుంది. ఆ నెక్స్ట్ డే లాయర్ కాల్ చేస్తాడు. ప్రాపర్టీ గురించి మాట్లాడాలి, ఇంటికి రా అని సెలీనాతో అంటాడు. సెలీనా కూడా వస్తాను అని అంటుంది. అప్పుడే అక్కడికి బాల్కజర్ వచ్చి సెలీనాకి 2,50,000 ఇచ్చి మిగతా డబ్బులు తర్వాత ఇస్తాను, ఈ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పండి, నన్ను సైడ్ చేయండి అని అంటాడు. అప్పుడు సెలీనా బాల్కజర్ ని కూర్చోబెట్టి, నువ్వు ఏమీ భయపడకు, దీన్ని అంతా నేను సాల్వ్ చేస్తాను, కేసు పూర్తయిన తర్వాత మన ఇద్దరం ఎక్కడికన్నా వెళ్ళిపోయి హ్యాపీగా బతుకుతాము అని చెప్తుంది. బాల్కజర్ కూడా ఆలోచనలో పడతాడు. ఆ తర్వాత సెలీనా లాయర్ ఇంటికి వెళ్తుంది. అక్కడ లాయరు, ఆ ప్రాపర్టీ నీ పేరుకు రావాలి అంటే నాతో నువ్వు బంప్సిక్ చెయ్యాలి, అలాగే నువ్వు బాల్కజర్ కలిసి మీ హస్బెండ్ ని చంపేశారు అన్న విషయం కూడా నాకు తెలుసు అని లాయర్ అంటాడు. ఇక్కడే మనకి ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి సెలీనా ఎల్డోస్ ని చంపలేదు, ఎల్డోసే ఊపిరాడక చనిపోయి ఉంటాడు. ఆ విషయం సెలీనా లాయర్ తో చెప్పి, నేను చంపనప్పుడు నువ్వు చెప్పింది నేనెందుకు చెయ్యాలి, ఇంకొకసారి నన్ను ఇలా పిలిచి ఇలాంటి డ్రామాలు చేయకు అని చెప్పి ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత రోజు సెలీనా బాల్కజర్ ఇంట్లో ఉండగాని ఎల్డోస్ బ్రదర్ అక్కడికొచ్చి, నువ్వు పోలీసుల్ని ఫారెన్సిక్ వాళ్ళని మోసం చేసి ఉండొచ్చు, నన్ను నువ్వు మోసం చేయలేవు, నీ అంతు నేను చూస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానితో బాల్కజర్, ఇది ఇప్పుడప్పుడే ఆగే సమస్య కాదు, నీతో నేను ఉండలేను, ఈ టెన్షన్ లో నేను బతకలేను, నీ ఆస్తి నువ్వే ఉంచుకో, నువ్వే హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి, నేను నీతో ఉండను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు సెలీనా వాట్సాప్ లోని బాల్కజర్ కి సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియోని పంపుతుంది. ఆ వీడియోలోని బాల్కజర్ ఎల్డోస్ ని దిందుతోని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. బయటికి వెళ్ళిన బాల్కజర్ కూడా ఆ వీడియో చూసి కోపంగా లోపలికొచ్చి సెలీనా గొంతు పట్టుకుని, నువ్వు ఇంకా బతకడానికి వీల్లేదు, నువ్వు నన్ను బెదిరిస్తావా అని అంటూ ఉంటాడు. అప్పుడు సెలీనా బాల్కజర్ ని దూరంగా తోసి, నా కడుపులో నీ బిడ్డ కూడా పెరుగుతుంది, దాన్ని కూడా చంపే అని అంటుంది. బాల్కజర్ బిడ్డ ఏమిటి అంటే నీ సెలీనా ప్రెగ్నెన్సీ కిట్ ని చూపిస్తుంది. అందులో సెలీనా ప్రెగ్నెన్సీ అయి ఉంటుంది. దానితో బాల్కజర్ ఇంకా ఏమీ చేయలేక సెలీనాకి భర్త కింద, ఆ బిడ్డకి తండ్రి కింద ఉండిపోదామని డిసైడ్ అవుతాడు. సెలీనా కూడా బాల్కజర్ తనని విడిచి వెళ్ళకూడదు అని తన భర్తని తను చంపలేదు అన్న విషయాన్ని బయటికి చెప్పదు. కేసులో కూడా ఎటువంటి ప్రూఫ్స్ లేనందువలన కేసు కూడా నిలబడదు. దానితో వీళ్ళిద్దరూ మూవీ ఎండింగ్ లోని హ్యాపీగా ఉండటంతోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.